కేసు పెడతారు. అదే ఉమ్, కేసు అంటే ఇంకొక రూపంలో కేసు పెడతారు. ఉమ్, పెడితే ఇద్దరు ముఖ్యమంత్రులు ఆ సిట్ ఏమైంది? ఉమ్, ఇప్పుడు జగన్ గారు వేసిన సిట్ ఏమైంది? చంద్రబాబు గారి సిట్ ఉంటుంది. ఉమ్, కాబట్టి ఇదేమవుతుంది, ఇది కరెక్ట్ కాదు అని ఎవరన్నా కోర్టుకి వెళ్తే, ఇది ఉమ్, పెద్దదైతే చివరకు రెండు కాదనేసి కేంద్ర ప్రభుత్వం సిబిఐ తెచ్చుకునేది అనుకోండి, ఉమ్, ఖచ్చితంగా జోక్యం చేసుకుంటాయి కదా. ఆ ముఖ్యమంత్రి ఒక కేసు, ఒకే లెక్కర్ దాంట్లో ఉమ్, పరస్పర ముఖ్యమంత్రులు కేసులు పెట్టుకుంటే ఇది ఉమ్, నిష్పక్షపాతంగా జరగదు, న్యూట్రల్ ఏజెన్సీకి ఇచ్చేయండి అన్నారు అనుకోండి ఎవరో ఒకరు, ఉమ్, అయినా జరిగింది. అంటే ఆ రకం వీళ్ళిద్దరు ఈ విమర్శలు, ప్రతి విమర్శలు, ఆరోపణలు, ప్రతిభములు హస్తినాపురంలో తేలుతాయా ఉమ్. అనేది నాకు కొంత అనుమానం కలిగింది. ఈ రోజు ఆయన బాంబు పేల్చాడు కదా, ఆయన ఓకే, ముద్దాయిగా ఓకే, ఉన్నారు. ఓకే. ఇంతవరకు యా. వైసీపీలో ఎక్కడ కూడా మద్యం కేసులో చంద్రబాబు గారు బెయిల్ మీద ఉన్నారని ఇంతవరకు చెప్పలేదు. ఎవరు అందరికీ తెలుసు ఆ ఎవరు విషయం. మాట్లాడలేదు. అందరికి తెలుసు. మనగడ నాగడ ఇప్పుడు అవును కదా, ఆయన ఆ విషయంలో ఉన్నాడు కదా ఇప్పుడు అనిపిస్తుంది. కానీ కీలకమైన పాయింట్ కదా, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన బెయిల్ మీద ఉన్నాడు కాబట్టి ఆయనే తప్పు చేశాడన్న అభిప్రాయంతో మనం నిర్ధారణ చేయలేం. అది వ్యవస్థలు చెప్పాలి, మన పని కాదు. కానీ అలిగేషన్ ఇప్పుడు కూడా ఈయన పైన అలిగేషనే కదా, ఈయన పైన అలిగేషన్, ఆయన పైన ఒక్క స్థాయి దాటి ఇంకా జగన్ గారి మీద రాలా, బయట వస్తాను, ఇంకా ఎఫ్ఐఆర్లు అరెస్టులు జరగల. ఆయన పైన ఆ పేరులో అరెస్ట్ కాకపోయినా ఏరే కేసులో అరెస్ట్ అయ్యి దానిపైన కూడా బెయిల్ తెచ్చు, మళ్ళీ పీటీ వారెంట్ ఏదో ఇచ్చారని. కాబట్టి ఇద్దరు ముఖ్యమంత్రులు ఈ కేసులు పెట్టించుకుంటే, ఇద్దరు ముఖ్యమంత్రులు గొడవలు ఉన్నాయి కాబట్టి మేము తీసుకుంటామని కేంద్రం జోక్యం చేసుకుంటే ఇది హస్తినాపురంలో చేరుతుందని అనిపించింది నాకు. ఓకే, ఓకే, ఓకే. సరే, ఇక్కడ ప్రధానంగా చూడాల్సింది గత ప్రభుత్వానికి సంబంధించి లిక్కర్ కేసుకి సంబంధించి ఆయన చాలా క్లారిటీగా చెప్తూ ఉన్నారు. దాంతోపాటు ఈ విషయానికి సంబంధించి చుట్టూరు ఉన్నటువంటి వ్యక్తులకు సంబంధించి వాళ్ళు ఉన్నది వేరే దానికి సంబంధించి అసలు లిక్కర్కి దానికి సంబంధించి ఏముంటుంది, రాజ్ కసిరెడ్డి కావచ్చు, ధనంజయ రెడ్డి కావచ్చు, అలాగే ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డికి సంబంధించి కావచ్చు, ఈవెన్ విజయసాయి రెడ్డికి సంబంధించిన అంశాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ టైం చాలా క్లియర్ కట్గా ఒక్కోదాన్ని వివరిస్తూ పూర్తిగా మాట్లాడుకుంటూ వచ్చారు. విజయసాయి రెడ్డి గారు సంబంధించి ఆయన ఈ లీడ్ ఎక్కడైతే ఇచ్చారో లిక్కర్ కేసుకు సంబంధించి ఫస్ట్ విచారణకి వెళ్ళినప్పుడు ఆయన మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, లిక్కర్ కేసులో ఎవరెవరు ఉన్నారో నాకు తెలుసు, వాళ్ళందరినీ కూడా నేను బయట పెడతాను, వాళ్ళందరి గురించి నేను మాట్లాడతారని చెప్పేసి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలకు ఈరోజు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఒక కౌంటర్ ఇచ్చినట్టు చూడొచ్చా? బేసిక్ గా చర్చ నడుస్తుంది. ఎక్కడైనా ముఖ్యమంత్రి ఆ స్థాయి వ్యక్తిని అరెస్ట్ చేయాలన్నా, విచారణకు పిలవాలన్నా సాంకేతిక పరమైన ఆధారాలు ఉండాలి. ఆయన చెప్పినాడు, ఈయన చెప్పినాడు అని తీసుకుంటే చాలా కేవలంగా ఉంటుంది, కోర్టుల ముందు ఆభాస పాలవుతారు. ముఖ్యమంత్రి హెచ్ఓడి ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒక రాష్ట్రానికి ఖచ్చితమైన ఏదో ఒక ఆధారం కాకపోయినా అనుమానించడానికి కావాల్సిన అంశం ఉండాలి. ఇప్పటి వరకు జగన్ గారు చుట్టూ నడుస్తున్న చర్చ ఏంటి? ధనంజయ రెడ్డి గారు చెప్పేస్తున్నాడు, కసిరెడ్డి చెప్పేసినాడు, విజయసాయి రెడ్డి అరెస్ట్ అయిన అందరూ జగన్ పేరు చెప్పేస్తున్నాడు కాబట్టి ఆయన పట్టుకొస్తాం అంటే కుదరదు. అది ఆయన సూటిగా చెప్పినాడు ఈరోజు. నేను కూడా దాన్ని నమ్ముతాను. ఎందుకంటే ఇప్పుడు రాజకీయ దురుద్దేశంతో కావచ్చు, నిజం కూడా కావచ్చు, వాళ్ళు చెప్పిన దాంట్లో నిజాలు కోర్టు ముందు ప్రధానం కాదు, ఆధారాలే. కోర్టు ముందు ఆధారాలే ప్రధానమే. ఇప్పుడు ఆధారం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో లిక్కర్ పాలసీలో తీసుకొచ్చిన పాలసీ కన్నా ఇంప్లిమెంటేషన్ లో వీరు ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని గండిగొట్టి ఈ సిండికేట్లుగా మారిపోయి వాళ్ళకి కావాల్సిన బ్రాండ్లు అమ్ముకొని దాంట్లో వచ్చిన పెద్ద ఎత్తున ధనాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి అందినాయి. ఇదే కదా ఆరోపణ. ఎవరు ఇచ్చినారు, ఎట్లా అందే? ఈ రెండు చెప్పకుండా నువ్వు ఎన్ని ఆరోపణలు అయినా కుదరదు. ఎందుకంటే ఇప్పుడు ఎవరు ఇచ్చేయాలి? ఈ డిస్టలరీ వాళ్ళు ఇవ్వాలి, అంతే కదా. డిస్టలరీలో ఎవరైనా 20 మంది ఎవరైనా ఒకటి చెప్పినారా? ఇప్పుడు ఒక ఆయన అరెస్ట్ అయిన డిస్టలరీ నుంచి, సజ్జలకు సంబంధించి, ఆయన నంద్యాలకు సంబంధించి సజ్జల శ్రీధర్ గారు. ఒకవేళ సజ్జల శ్రీధర్ గారు ఏమైనా మేము నంద్యాలలో ఉన్నటువంటి మా డిస్టలరీ నుంచి రెగ్యులర్ గా జగన్మోహన్ రెడ్డి గారి మీద భయపడి ఈయన కొత్తగా అరెస్ట్ అయినాడు కదా, గోవిందప్పకి ఇచ్చినాం, గోవిందప్ప పోయి జగన్ గారికి ఇచ్చారంటే జగన్ గారు పంపిస్తే మేము ఇచ్చినాం అని అన్నాడు అనుకుందాం కాసేపు. ఇష్టలే నుంచి ఎట్లా ఇచ్చావు డబ్బులు? దానికి ఏమో ఆధారం ఉండాలి కదా. ట్రాన్సాక్షన్స్ ఎలా జరిగినాయి అవన్నీ ఉండాలి. మినిమం టెక్నికల్ ఆధారం లేకుండా ఆయన చెప్పాడు కాబట్టి అరెస్ట్ చేస్తానంటే ఇంకోరు పేరు చెప్తాడు. అదే జగన్ గారు చెప్పింది, బీజేపీ మోడీ గారి పేరు చెప్పేస్తే, అమిత్ షా గారి పేరు చెప్పేసి తీసుకెళ్లిపోతారా అని చెప్పింది. అందుకే ఇంగ్లీష్ లో చెప్పాడు, వాళ్ళకి అర్థం కావాలి. ఒక పాయింట్ ఏంటంటే బేసిక్ గా వీళ్ళు చెప్పేదాన్ని దేనికి పనికొస్తుందంటే విచారించడానికి పనికొస్తుంది. ఒక నోటీస్ ఇయ్యచ్చు జగన్మోహన్ రెడ్డి గారికి, సార్ మీ జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరూ మీ పేర్లు ఇట్లా చెప్తున్నారు, దీనికి సంబంధించి మీ వివరణ కావాలి. వివరణ తీసుకోవడానికి ఇట్లాంటి పనికి వస్తాయి కానీ అరెస్ట్ చేయడానికి పనికిరావు. అంటే దాంట్లో నిజాలు తోలికి నేను అనట్లేదు. ఒక వ్యక్తి చెప్పిన దానికి ఏదైనా టెక్నికల్ ఆధారం ఉండాలి, ప్రూవ్ ఉండాలి. ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎవరన్నా లోపల తీసుకుంటారు. కాకపోతే ఇక్కడ ఏమవుతుంది రాజకీయాల్లో, అసలు అరెస్టులు
కేసులో నిర్ధారణ అవ్వడం అనేది సెకండరీ కదా. ఎవరు నిర్ధారణ అవుతోంది? జగన్ గారి సిబిఐ కేసులు 16 నెలలు చేయనప్పుడు ఏమైంది? అది ఇంకా డిశ్చార్జ్ పిటిషన్ ఉంది. అది ఎప్పుడు అవుతుంది ఎవరికి తెలియదు. ఈ దేశంలో రాజకీయ నాయకుల మీద కేసులు 90% ఇంతవరకు కోర్టు చుట్టూ జరుగుతున్నాయి. కాబట్టి ఏ కేసు అనేది కోర్టు నిర్ధారణ కాకుండా ఏమీ జరగదు. అట్లాంటి సమయంలో ఈ ఇప్పుడు ప్రధాన రాజకీయ పార్టీలు ఏం చేస్తాయి? నిన్నెంత నేను బదనాం చేసినాను, నువ్వు నన్నెంత బదనాం చేసినావు, అంతే కదా. అరెస్ట్ కావడం ద్వారా బదనాం చేయడం తప్ప, రాజకీయాల్లో పొలిటికల్ బ్లేమ్ చేయడం తప్ప నిరూపించేదే ఉంది. కాబట్టి ఇందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని సావధానంగా తీసుకొని ఆయన ప్రభుత్వ పాలసీలో ఏమున్నాయి, దానివల్ల ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది, ఎట్లా నష్టపోయే అవకాశం లేదు, కాబట్టి మాకు దొరికే అవకాశం లేదు, వాళ్ళ పాలసీలో లోపం ఉంది కాబట్టి వాళ్ళు కావాలని చేసినారు, ఆయన ప్రతి ఆరోపణలు చేశారు. ఎందుకంటే వాళ్ళు ఈయన మీద ఆరోపిస్తున్నారు. జగన్ గారు చెప్పింది కరెక్టా, తెలుగుదేశం పార్టీ చెప్తుంది కరెక్టా, మనం నిర్ధారణ చేయాలి, వ్యవస్థలు చెప్పాలి. కానీ బేసిక్ గా ఆయన కూడా ఇంతకు ముందు లాగా వాళ్ళు బురద జల్లితే, వాళ్ళు తిరిగితే తిట్టద్దని చెప్పడం, బురద జల్లితే లేదు లేదని సమాధానం చెప్పడం ఇంతవరకు జరిగింది. ఇప్పుడు జగన్ గారు వ్యూహం మార్చుకొని వాళ్ళ బురదకి సమాధానం చెప్పేదానికి 10% ప్రాధాన్యస్తే ఎదురుగోడవ కూడా 90% వేసినాడు. నీ పాలసీ సంగతి ఇది అని చెప్పడం ద్వారా అటాకింగ్ మోడ్ లోకి వెళ్తున్నాడు. వాళ్ళు వ్యూహం నుంచి బయటకు వచ్చేసి అటాకింగ్ మోడ్ లోకి. అప్పుడేమవుతుంది? ఈయన వాయిస్ సమాజంలోకి వెళ్తుంది, ఆయన వాయిస్ సమాజంలోకి వెళ్తుంది. మరి దేన్ని నమ్ముతారనేది ప్రజల విచక్షణకు సంబంధించిన అంశంగా మారిపోతుంది. ఓకే. సరే, ఈ అరెస్ట్ కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి సైడ్ నుంచి క్లారిటీ వచ్చింది, కానీ కూటమి సైడ్ నుంచి మాత్రం కన్ఫ్యూజన్స్ కనిపిస్తున్నాయి. కూటమికి సంబంధించి మీడియా తప్పితే ఎక్కడా కూడా కూటమికి సంబంధించిన నేతలు ఎవరు బయటకు వచ్చి ఈ ఇష్యూకి సంబంధించి ఎవరు మాట్లాడలేదు. మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేల తరహాలో ఉన్నటువంటి వ్యక్తులు గారు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారనా, లేదంటే ఈ లిక్కర్ కేసుకి సంబంధించి ఏదో ఉందని చెప్పేసి ఎక్కడా కూడా వాళ్ళు బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడే సిచ్యువేషన్స్ చాలా తక్కువ కనిపిస్తున్నాయి. చిన్న మోటా లీడర్లు తప్పితే పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు ఎవరు మాట్లాడలేదు. అయితే మీడియా మాత్రమే దీన్ని ఎక్కువగా ఎక్స్పోజ్ చేసుకుంటూ వస్తుంది. ఆ తీరుని ఎలా చూడాలి? దాంతోపాటు ఇటీవల మోదీ గారు, లోకేష్ గారు ఇద్దరు కలిసి దాదాపు 1 గంటన్నర పాటు సుదీర్ఘంగా ఒక డిన్నర్ మీటింగ్ అటెండ్ అయ్యారు. ఆ తర్వాత రేపు ఎల్లుండో అమిత్ షాతో చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ ఉంటుందని చెప్పేసి ఒక చర్చ జరుగుతుంది. దానికోసం అపాయింట్మెంట్ కోరారని చెప్పేసి జరుగుతుంది. సో ఈ పరిణామాలన్నీ చూస్తుంటే మహానాడు తర్వాత ఏదో జరగబోతుంది ఏపీ రాజకీయాలకు సంబంధించి, ఆ జరగబోయేది జగన్మోహన్ రెడ్డి అరెస్టే అంటూ కూడా ఒక చర్చ జరుగుతుంది. ఈ రెండింటికి సంబంధించి ఏం క్లారిటీ ఇస్తారు? అంటే మోడీ గారిని లోకేష్ గారు కలిశారు, అమిత్ షా గారిని చంద్రబాబు నాయుడు కలవబోతున్నారు కాబట్టి అరెస్ట్ అయ్యే అవకాశం ఉందేమో అని ఒక చర్చ నడుస్తుంది. దానికి కారణం ఏంటంటే గతంలో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు బీజేపీతో జగన్ గారికి సంబంధం లేకపోయినా రాజకీయంగా ఆయనతో మాట్లాడే చేసినాడు అని ఎవరు తెలుగుదేశంకి అనుకూలంగా ఉండే పెద్దతో మాట్లాడేసినారు. సంబంధం లేని ఆయనే బీజేపీతో మాట్లాడినప్పుడు సంబంధం ఉన్న వాళ్ళు బీజేపీతో మాట్లాడకుండా ఉంటారా అని ప్రజలు అనుకుంటారు. అంతే కదా. నేచురల్ గా నేను అనుకుంటుంది ఇప్పుడు జగన్ గారిని అరెస్ట్ కి బీజేపీ కారణం అనుకున్నాం కాసేపు. ఇప్పుడు చంద్రబాబు లోకేష్ గారు మనం కలిసినారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు హోంమంత్రి. ఈ రెండు కలయికలు జరిగితే, ఆల్రెడీ లోకేష్ గారు కలిసేసినారు, అమిత్ షా గారు కలుస్తారని మీరు అంటున్నారు, అది నిజమైతే జగన్ గారు అరెస్ట్ వాయిదా పడుతుందో నేను అనుకుంటున్నాను. అవునా? ఎందుకంటే ప్రజలు ఏమనుకుంటారు, మొన్న లోకేష్ గారు కలిసి వచ్చేసాడు మోడీని, ఈయన పోయి అమిత్ షా కలిసాడు, వాళ్ళు గ్రీన్ సిగ్నల్ అంటే ఒక రకంగా జగన్ గారిని అరెస్ట్ చేస్తే దానికి కారణం బీజేపీ వాళ్ళు అయిపోతారు. అవును, వాళ్ళు ఏం చెప్పారు, లోపల ఏం జరిగిందో వాళ్ళిద్దరు తప్ప మనకు తెలియదు. కానీ సమాజం ఏం చూస్తున్నా, కలిసారంటే దీనికి పైపెచ్చి బయట ఏం మాట్లాడలేదు. కాబట్టి ఎవరైనా సరే ఇట్లాంటి చర్చ జరిగినప్పుడు సహజంగా బీజేపీ వాళ్ళతో మాట్లాడారని అనుకుంటారు, అది లోపల ఏం మాట్లాడుకున్నా. నిజానికి వాళ్ళకి సంబంధం ఉండదు. వాళ్ళు ఎందుకు ఇది వాళ్ళని ఎత్తినందుకు వేసుకుంటారు, మంచి అయినా చెడ్డ అయినా. కాబట్టి ఈ గత అనుభవాల్లో చూసుకున్న బీజేపీ ఇప్పుడు మనం కలిసి వచ్చిన వెంటనే ఆయన అరెస్ట్ అయితే ఖచ్చితంగా అది మన ఖాతాలో పడిపోతుంది. ఆ పాపం అంతా నేను అనుకోరా, ఒకవేళ పుణ్యం అయితే తెలుగుదేశానికి ఖాతాలో పడుతుంది, వాళ్ళే కదా ధైర్యం చేసి. కానీ పాపం మన ఖాతా, పుణ్యం వాళ్ళ ఖాతాలో పడుతుంది. కాబట్టి సహజంగా నిజంగా వీళ్ళిద్దరు కానీ కలిస్తే కొంత ఇప్పట్లో జరగదేమో అని ఒక జనరల్ అసెస్మెంట్ నాది. రెండో అభిప్రాయం ఏంటంటే మీరు అన్నట్టు కొంతమంది మాట్లాడుతున్నారు, కొంతమంది దీంట్లో వ్యూహాత్మకంగా వెళ్తాను తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు 10 నెలలుగా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారని చెప్తానే ఉన్నారు మీడియా వాళ్ళు. ఇది ఒక రకంగా